మరి తండ్రి, ఈ సమయంలో ఈ దినదాసుడు మీ మాటలు చెప్పడానికి సిద్ధపడి ఉంటుండగా నాయన, ఈ దీనదాసుడికి కావాల్సిన పరిశుద్ధాత్మ సహాయాన్ని, నడిపింపును, శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని నిండుగా దయచేయండి. మీ పిల్లలు మీ మాటల్ని చక్కగా వినడానికి వినగలిగిన చెవులను, ఆలకించే మనస్సును, అర్థం చేసుకునే జ్ఞానాన్ని, గ్రహించే హృదయాన్ని నిండుగా దయచేస్తారని విశ్వసిస్తూ జరగబో కార్యక్రమం అంతటినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో సమర్పించి అడిగి వేడుకొని పొంది నా తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీకు అందరికీ, అలాగే లోకల్గా ఉన్న సంఘ విశ్వాసులకు, సంఘ పెద్దలకు, వేదిక మీద ఉన్న సునీల్ అన్నయ్య గారికి ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటాను. ప్రేమల దేవుని వల్లరా చాలా సంతోషం. ప్రేమల దేవుని వల్లరా నిన్నటి కాల సమయంలో పాపం బంధకాల్లో మానవ జీవితం, పాపం ఎప్పుడు మనల్ని బంధిస్తుంది అంటే, మనం పాపం ముందర ఒక మేకగా ఉన్నప్పుడు, ఒక బానిసగా ఉన్నప్పుడు, పాపము పులయ్యి రాజయ్యి మనల్ని బంధిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో మనము దాని కబంధాస్తాల కింద ఉండి అది ఏం చెప్తే అది చేసే పరిస్థితిలో మనం ఉంటాము. అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలి అంటే మనం పులి అయ్యి అది మేక అవ్వాలి, మనం రాజు అయ్యి అది బానిస అవ్వాలి. అలా మనం పులి కావాలన్నా, మనము రాజు కావాలంటే దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటే తప్ప మనం పులి కాలేము, మనం రాజు కాలేము, అప్పుడు పాపాన్ని మనం తరిమేయలేము అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ప్రేమల దేవుని వల్ల పాపము మన మీద విజయం సాధించడానికి అవసరమైతే మన మీద ఎంతవరకు అటాక్ చేస్తుంది అంటే మనం చంపడానికైనా దారితీస్తుంది అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అందులో ఎగ్జాంపుల్గా బ్లాండినా అనే ఒక అమ్మాయి ఫ్రాన్స్ దేశంలో లయన్స్ అనే ఊరిలో ఒక ధనవంతరాలు ఇంట్లో ఒక పని మనిషిగా గిన్నెలు తోముకునే ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు, ఆ అమ్మాయి యేసు ప్రభువును అంగీకరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మార్కస్ అనే రాజు క్రైస్తవులకి విరోధంగా ప్రవర్తించడం, క్రైస్తవుల్ని హతసాక్షులుగా చేయడం, అలాంటి సిచ్యువేషన్లో ఆ ఊరు నుంచి 20 మంది క్రైస్తవులు తీసుకొని వచ్చినప్పుడు ఆ అమ్మాయి కూడా అందులో ఉండడము, ఆ అమ్మాయిని ఒక స్టేడియంలో నడి ప్రదేశంలో ఒక స్తంభాన్ని కట్టేసి చిత్రహింసలు గురి చేయడము, సింహాలకు అప్పచెప్పడము, ఆ సింహాలు ఏం చేయలేకపోవడము, ఆ తర్వాత ఒక చైరు పెట్టడము, చైరు కింద మంట పెట్టడము, ఆ చైరు మీద అమ్మాయిని కూర్చోబెట్టడము, ఆ తర్వాత ఒక దున్నపోతును వదిలేయడము, ఇవన్నీ చేసినప్పుడు ఆ దున్నపోతు వచ్చి ఆ అమ్మాయిని కొమ్ములతో పొడిస్తే పైకి వెళ్ళిపోవడము, కింద పడ్డప్పుడు మళ్ళీ చైరు మీద పడి ఆ చైరు పక్కకి వెళ్ళిపోయి నిప్పుల మీద పడము, ఆ తర్వాత ప్రాణము వదిలేయడము, ఆ తర్వాత 3 నిమిషాలు స్టేడియంలో కూర్చున్న 25,000 మంది నిశ్శబ్దంగా ఉండడము, ఆ తర్వాత ఒకే వాయిస్తో, ఒకే స్వరంతో, ఒకే కంఠంతో యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు అని అంగీకరించడము జరిగిందన్న వాస్తవం మనం తెలుసుకున్నాం. ప్రేమల దేవుని వల్ల అంటే ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసినట్టయితే పాపం ఏం చేస్తుందంటే తన పార్టీలోకి చేర్చుకోవాలని ఎంతవరకైనా తెగిస్తుంది. ప్రేమల దేవుని వల్ల ఆ బ్లాండినా అనే అమ్మాయి మీద విజయం సాధించడానికి సావు అంటే ఒక మాట చెప్పాలంటే ఆ అమ్మాయిని చంపేసింది కానీ విజయం సాధించలేకపోయింది. ఆ అమ్మాయి చనిపోయినా కానీ 25,000 మంది యేసు ప్రభువును అంగీకరించడం జరిగింది అన్న విషయాన్ని కూడా మనం చూడడం జరిగింది. ప్రేమల దేవుని వల్ల మరి ఇకపోతే ఈ సమయంలో మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ప్రేమల దేవుని వల్ల మార్కు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒక సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. మార్కు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూముకు వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని
ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. చాలమ్మా. ఈ సందర్భాన్ని మనం బాగా ఆలోచించినట్లయితే ఒక పక్షవాయు కలిగినటువంటి ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ను బాగా చేయాలని అతను తెలిసిన వాళ్ళు ఏం చేసినారంటే మంచంతో సహా మోసుకొని యేసు ప్రభువున్న ఇంటి దగ్గరికి రావడం జరిగింది. యేసు ప్రభువున్న ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు బయట హౌస్ఫుల్ బోర్డు, అంటే లోపలికి వెళ్ళడానికి ఎలాంటి ప్లేస్ కూడా లేదు ప్రియమైన దేవుని వల్ల. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఆ మోసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఏం చేసినారు అంటే ఇంటి వాళ్ళను పిలిపించి, అయ్యా యేసు ప్రభు మీద మాకు నమ్మకం ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే మీ ఇంటిపైకి ఎక్కి ఆ పెంకులు తీసి సందు చేసి ఆ సందులోంచి మంచాన్ని దింపి ఆ తర్వాత ఈ వ్యక్తిని బాగు చేయించుకుంటాం, దయచేసి రిక్వెస్ట్గా మేము కోరుతా ఉన్నాం, మీరు పర్మిషన్ ఇవ్వండి అని ఇంటి యజమానితో అడగడం జరుగుతుంది. ఇంటి యజమాని కూడా ఓకే అని చెప్పడము, ఆ తర్వాత పైకి ఎక్కడము, పెంకులు తీయడము, సందు తీయడము, ఆ తర్వాత లిఫ్ట్లో లాగా మంచం దింపడము. ఆ మంచం దింపిన తర్వాత ఆ పేషెంట్ను చూసి యేసు ప్రభు అంటున్న మాట ఏంటి అని ఆలోచించలైతే 9వ వచనం చూడండి. ఈ పక్షవాయువు గల వానితో ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, నువ్వు లేచి నువ్వు పరిపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా. ప్రియమైన దేవుని వల్లరా మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు పక్షవాయు గల వ్యక్తితో ఏం చెప్పినాడు? పాపాలు క్షమించబడ్డాయి అని ఆ వ్యక్తితో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి దేనికోసం వచ్చింది? పాపాలు క్షమించబడడానికి కోసమా, పక్షవాయు అనే రోగాన్ని పోగొట్టుకోవడం కోసమా? పక్షవాయు అనే రోగాన్ని పోగొట్టుకోవడం కోసం వచ్చినాడు. ఈయన ఏం చెప్పినాడు? పక్షవాయుని కాసేపు పక్కన పెట్టి పాపాన్ని జ్ఞాపకం చేసి నీ పాపాలు క్షమించబడ్డాయి అని యేసు ప్రభు అతనితో చెప్పడం జరిగింది. వీళ్ళకు డౌట్ వచ్చింది, వీళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు, ఈయన దేవుడా, పాపాలు క్షమించడానికి ఎందుకు దేవుదోషం చేస్తా ఉన్నాడు, దేవుడికి వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తిస్తా ఉన్నారు అని పక్కన ఉన్నటువంటి శాస్త్రులు పరిచయాలు ఇలాంటి భయంకరమైన ఆలోచనలతో ఉండడం జరుగుతూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ప్రియమైన దేవుని వల్లరా, పాపాలు క్షమించబడ్డాయి అని ఎందుకు మొదటగా యేసు ప్రభు చెప్పడం జరిగిందంటే ప్రియమైన దేవుని వల్లరా, శరీరానికి ఉన్న రోగంతో చనిపోయినా ప్రాబ్లం లేదు మనిషికి, కానీ పాపంతో మనిషి చనిపోతే చాలా ప్రాబ్లం ప్రియమైన దేవుని వల్ల. లాజరు చనిపోయినాడు. లాజరు చనిపోయిన తర్వాత ఆయన పరలోకం ఏమైనా కట్ అయిందా? పరదేశకు వెళ్ళకోకుండా నరకానికి ఏమైనా వెళ్ళడం జరిగిందా? లేదు కదా ప్రియమైన దేవుని వల్ల. అంటే ఇక్కడ విషయం ఏంటి అని ఆలోచించడం, మనకు శరీరానికి ఉన్నటువంటి రోగాలతో మనకు చనిపోయినా దేవుని సన్నిధికి ఖచ్చితంగా మనం వెళ్తాం, కానీ పాపంతో చనిపోతే ఎక్కడికి వెళ్ళడం కుదరదు? పరలోకానికి, దేవుని సన్నిధికి వెళ్ళడం కుదరదు ప్రియమైన దేవుని వల్ల. అంటే పాపం అనేది శరీరానికి వచ్చే రోగం కంటే చాలా భయంకరమైంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రియమైన దేవుని వల్లరా, శరీరానికి వచ్చే రోగం శరీరానికి నష్టమేమో కానీ పాపం మనం అటాక్ చేస్తే శరీరానికి నష్టమే, ఆత్మకు నష్టమే ప్రియమైన దేవుని వల్లరా. ఎంత నష్టమో ఆలోచించలైతే ఆత్మ కలకాలం, శాశ్వత కాలం ఇబ్బంది పడాలి, శరీరం ఈ భూమి మీద ఉన్నంత కాలం ఇబ్బంది పడాలి ప్రియమైన దేవుని వల్ల. అందుకే ఈ పాపం విషయంలో చాలామంది పాపలాగా ఫీల్ అయిపోయి పాపాన్ని ప్రేమించుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి ప్రియమైన దేవుని వలన. అబద్ధాలు అంటే చాలా సులభం. ఏముందిలో ఒక అబద్ధం కదా, ఏముందిలో మోసం కదా, ఏముందిలో దొంగతనం కదా, ఏముందిలో వ్యభిచారం కదా అని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటా ఉన్నారు ప్రియమైన దేవుని వల్ల. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడానికి అది పాప కాదు, పాపం ప్రియమైన దేవుని వలన. పాపం అనే అక్షరము 3 అక్షరాల పదం. ముళ్ళు కూడా చిన్నదే ప్రియమైన దేవుని వలన. ముళ్ళే కదా గుచ్చుకునింది, ఏమవుతుంది అనుకుంటే తర్వాత కాలు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మనకు అర్థమైతే ప్రియమైన దేవుని వలన. రోగం కంటే పాపం అనేది చాలా భయంకరమైనది. రోగం శరీరానికి సంబంధించింది, పాపం అనేది ఆత్మకు సంబంధించింది. ఒక మాటలో చెప్పాలంటే పాపం మనల్ని అటాక్ చేసిందంటే శరీరము నష్టపోవాల్సిందే, ఆత్మ నష్టపోవాల్సిందే ప్రియమైన దేవుని వలన. అందుకే మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి రావడం జరిగింది ప్రియమైన దేవుని వలన. ఈ రక్తస్రావం అనేది ఒక రోగం. ఆ రోగానికి ఎన్ని లక్షణాలు ఉంటాయి అని ఆలోచించినైతే ఒక వ్యక్తిని రక్తస్రావం అనే వ్యాధి దాడి చేసింది అంటే ఆ వ్యాధి ద్వారా ఎంత ఇబ్బందికి గురవుతారు అని ఆలోచించినట్టయితే ఒకసారి మీరు బైబిల్ చూడండి. మార్కు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం. మార్కు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి చూడండి.
12 ఏళ్ల నుంచి రోగము కలిగిన ఒక స్త్రీ రక్తస్రావం రోగం కలిగినటువంటి ఒక స్త్రీ ఉండెను. ఉండెను. ఆమె అనేక వైద్యుల అనేక వైద్యుల చేత ఎన్నో త్రిప్పలు పడి ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఎన్నేళ్ల నుంచి బాధపడతావమ్మా? 12 ఏళ్ళు. ప్రేమణ దేవుని వలన ఒక నెల బాధపడడం అంటే చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటిది 12 సంవత్సరాలు. రక్తం స్రావం అంటే విడుదల, అంటే రక్తము బాడీ నుంచి కారిపోతా ఉంటుంది. ప్రేమణ దేవుని విడుదల చెందుతూ ఉంటుంది. ఓకేనా? రైట్. ఇలాంటి భయంకరమైనటువంటి రక్తస్రావం అన్న వ్యాధి ఆమెకు వచ్చినప్పుడు ఆమె కలవని డాక్టర్ లేడు, తిరగని హాస్పిటల్ లేదు. ప్రియమైన దేవుని వల్ల ఉన్న ఆస్తి అంతా కోల్పోయింది. 0 లెవెల్కి వచ్చింది. 0 లెవెల్కి వచ్చినప్పుడు ఎవరో సువార్త చెప్పినారు, అమ్మా యేసయ్య ఆయన ఒకన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతే పోతుంది అని చెప్తానే వెంటనే ఆమె నమ్మకంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వెనక నుండి టచ్ చేసింది. యేసులో ఉన్న ప్రభావం ఆమెను తాకింది. ఆమె రక్తధార కట్టింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రియమైన దేవుని వల్ల రక్తస్రావం అనే వ్యాధి ఎంత భయంకరమైందంటే ప్రియమైన దేవుని వలన అది వచ్చిందనుకోండి, రక్తం కారుతూ ఉంటే ఎలా ఉంటుంది అంటే ఎక్కడ కూర్చుంటే ఆ స్థలం అపవిత్రమవుతూ ఉంటుంది పాత నిబంధన ప్రకారంగా. అందుకే రక్తస్రావానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అని ఆలోచించాలైతే రక్తస్రావణ వ్యాధి శరీరాన్ని అపవిత్రపరుస్తుంది ప్రియమైన దేవుని వలన. ఆ తర్వాత అవమానపరుస్తుంది ప్రియమైన దేవుని వలన. ఆ తర్వాత అసహ్యనిగా చేస్తుంది ప్రియమైన దేవుని వలన. ఆ తర్వాత ఐక్యతను దెబ్బతీస్తుంది ప్రియమైన దేవుని వలన. ఆ తర్వాత శరీరాన్ని బలహీనపరుస్తుంది ప్రియమైన దేవుని వలన. ఆ తర్వాత ఒక భయంకరమైనటువంటి దుర్వాసన వస్తుంది ప్రియమైన దేవుని వలన. ఓకేనా? ఇవన్నీ రక్తస్రావం అనే రోగం మనిషిని అటాక్ చేసినప్పుడు ఆ లక్షణాలన్నీ ఆ మనిషిలో కనబడతాయి ప్రియమైన దేవుని వలన. ఇప్పుడు నేను చెప్పవలసిన విషయం ఏంటి అంటే రక్తస్రావం అనే రోగమే ఇంత భయంకరంగా కనపడతా ఉంటే శరీరాన్ని అపవిత్రం చేయడము, అవమానపరచడము, అనైక్యతకు గురి చేయడము, అసహ్యానికి గురి చేయడము, బలహీనపరచడము, నష్టపరచడము, ఒక సంతానహీనంగా చేయడము, అనైక్యతకు గురి చేయడము, ఇలాంటి భయంకరమైనటువంటి లక్షణాలు ఈ రోగానికే ఉంటే ఈ రోగం కంటే భయంకరమైంది పాపమైనప్పుడు పాపంకు ఉండవా ఇలాంటి లక్షణాలు అని ఆలోచించలైతే పాపము అనేది కూడా ఒక రోగం ప్రేమ దేవుని వలన. అది దేనికి సంబంధించిన రోగం అంటే ఆత్మకు సంబంధించిన రోగం ప్రేమ దేవుని వలన. మరి ఆత్మకు సంబంధించిన రోగం అయినప్పుడు ఈ రక్తస్రావం అనే రోగానికి ఉన్న లక్షణాలన్నీ పాపానికి ఉన్నాయి ప్రేమ దేవుని వలన. మనం ఏమనుకుంటాం అంటే పాపం అంటే ఏదో చిన్నదిలే అనుకుంటాం. పాపం అనేది మహా చండాలమైంది, మహాభయంకరాలు ప్రేమ దేవుని వలన. అది మనిషి జీవితాన్ని ఏం చేస్తుంది అంటే అపవిత్రం చేస్తుంది. ఏం చేస్తుంది? అపవిత్రం. అందుకే కీర్తనకారుడికి ఈ విషయం తెలిసి మొదటి కీర్తన ఏం చెప్తున్నాడో ఒకసారి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక చాలమ్మా. ప్రేమల దేవుని వల్ల ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే ఎవరి ఆలోచన చొప్పున నడవద్దని చెప్తాను కీర్తనకారుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దంట. నడిస్తే నువ్వు దుష్టుని అయిపోతావు. పాపుల మార్గమున నిలిస్తే నువ్వు పాపివైతావు. అపహాసకులు కూర్చోడు చోటను కూర్చుంటే నువ్వు కూడా అపహాసకునిగా మారిపోతావు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ దేవుని వలన దుష్టుడైనా అపహాసకుడైనా పాపి అయినా వీళ్ళందరూ అపవిత్రుడు ప్రేమ దేవుని వలన. ఒక అపవిత్రుడు ఎక్కడ కూర్చుంటే వాని చూపులు ఎలా ఉంటాయి? అపవిత్రంగా ఉంటాయి. అతని మాటలు ఎలా ఉంటాయి? అపవిత్రంగా ఉంటాయి. అతను వినే మాటలు ఎలా ఉంటాయి? అపవిత్రమైన మాటలు ఉంటాయి. అపవిత్రమైన ఆటలు, అపవిత్రమైనటువంటి చూపులు, అపవిత్రమైనటువంటి కార్యాలు, అపవిత్రమైనటువంటి చేతలు, అపవిత్రమైనటువంటి పనులు, ఇవన్నీ అంటువ్యాధిలా ఆ ప్రదేశంలో ఉన్న వారందరికీ సోకుతాయి ప్రియమైన దేవుని వలన. అంటే రక్తస్రావం అనేదే అపవిత్రమైంది కాదు ప్రియమైన దేవుని వలన. రక్తస్రావం వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటే కింద కూర్చుంటే ఆ ప్లేస్ అంతా అపవిత్రమే. బెడ్ మీద కూర్చుంటే బెడ్ అంతా అపవిత్రమే. ఇంట్లో కూర్చుంటే ఇల్లంతా అపవిత్రమే పాత నిబంధన ప్రకారంగా ప్రియమైన దేవుని వలన. మరి ఆ రక్తస్రావం అనే రోగం కంటే పాపం భయంకరమైనప్పుడు పాపము కలిగినటువంటి పాపి కూడా ఎక్కడుంటే ఆ ప్లేస్ అంతా అపవిత్రమే ప్రియమైన దేవుని వలన.
ఓకేనా? అందుకే ఈ విషయాన్ని గ్రహించినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడని అని ఆలోచించినట్లయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? ఎవరు రమ్మన్నారు? నా సన్నిధిని తొక్కడానికి వస్తున్నారు కదా, నా సన్నిధిని కనబడాలని వస్తున్నారు కదా, అటెండ్ చేసుకోవడానికి వస్తున్నారు కదా. ఎందుకు వస్తున్నారు? ఎవరు రమ్మన్నారు? ఎందుకు దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే వాళ్ళ ఆలోచనలు ఎలాంటివి, ఎంత భయంకరమైన ఆలోచించలైతే ప్రేమల దేవుని వలన. 16వ వచనం చూడండి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి అంటే వీళ్ళు ఎవరు? అపవిత్రులు. అపవిత్రులుగా ఉన్నటువంటి వీళ్ళు దేవుని సన్నిధికి వస్తే ఏం చేస్తారు? దేవుని సన్నిధిని అపవిత్రంగా మారుస్తారు ప్రేమల దేవుని వలన. అందుకని ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఎవరు చెప్పినారు మీకు రమ్మని? చూసారా? పాపం అటాక్ చేస్తే మనిషి జీవితం ఎంత భయంకరంగా అయిపోతుందో చూడండి ప్రేమల దేవుని వలన. అపవిత్రం చేసేస్తుంది జీవితం ప్రేమల దేవుని వలన. అందుకే అది పాపం ప్రేమల దేవుని వలన. పాప కాదు, చిన్న పాపం చూసినప్పుడు ముద్దుగా ఉంటుంది, చూడాలనిపిస్తుంది, గిల్లాలనిపిస్తుంది, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ పాపం అనేది చాలా భయంకరమైనది ప్రేమల దేవుని వలన. మనిషి జీవితంలోకి వచ్చినప్పుడు మనిషి జీవితాన్ని ఎంతగా అపవిత్రం చేస్తూ ఉంది అంటే, ఒకసారి మీరు బైబిల్ చూసినట్లయితే తీతు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. పాపము మనిషిలోకి రావడం వల్ల ఏవి అపవిత్రమైపోతా ఉన్నాయో ఒకసారి చూడండి. అపవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ, అపవిత్రులకు అన్నీ అపవిత్రములే కానీ, పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ, ఆ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రము కాదు. వారి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడినది. పాపం మనిషిని అటాక్ చేస్తే మనసు అపవిత్రం, మనసాక్షి అపవిత్రం, హృదయం అపవిత్రం, మనిషిలో ఉన్నటువంటి అవయవాలన్నీ అపవిత్రం. కళ్ళు అపవిత్రం, చెవులు అపవిత్రం. ఒక మాటలో చెప్పాలంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనిషి శరీరంలో ఉన్న అన్ని అవయవాలు ఏమైపోతాయంటే అపవిత్రమైతే ఈ ప్రేమను దేవుని వలన. యెషయా గ్రంథంలో మాట్లాడుతున్న దేవుడు ఎందుకు మీరు వస్తున్నారు, ఎవరు రమ్మన్నారని ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా? హరికాలం మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనా స్వస్థత లేదు. ఎక్కడ చూసినా కానీ పవిత్రత లేదు. మీ కళ్ళు పాడైపోయినాయి, మీ చెవులు పాడైపోయినాయి, మీ నోరు పాడైపోయింది, మీ చేతులు పాడైపోయినాయి, మీ కాళ్ళు పాడైపోయినాయి. ఎక్కడ చూసినా కానీ అపవిత్రం. అలాంటి అపవిత్రత ఉన్నటువంటి మీరు నా సన్నిధికి వస్తే నా సన్నిధిని కూడా అపవిత్రం చేస్తారు. మీరు ఎవరు రమ్మన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు ప్రేమల దేవుళ్ళను. చూసారా? పాపం మనిషి జీవితంలోకి రావడం వల్ల మనిషి బతుకు ఎంత అధ్వానంగా మారిపోతుందో చూడండి ప్రేమల దేవుని వల్ల. కనుక ఈ రీతిగా మనం ఆలోచించినట్లయితే అపవిత్రమయంగా చేస్తుంది పాపం. అలాంటి అపవిత్రంగా చేసే పాపం మనకు అవసరమా? మనకు కావాలా? ఆలోచించండి ప్రేమల దేవుని వల్ల. వద్దు ప్రేమల దేవుని వల్ల. ఇక రెండో విషయం, పాపం అనేది మనిషి జీవితంలోకి ఏం తీసుకొని వస్తుంది అని ఆలోచించాలైతే అవమానం తీసుకొని వస్తుంది ప్రేమల దేవుని వల్ల. ఏం తీసుకొని వస్తుంది? అవమానం. అందుకే ఒకసారి మీ బయటకు చూసినట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. పాపము ప్రజలకు అవమానము తీసుకొని వచ్చును. ఏమండి? మన ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి ఒక అమ్మాయితో లేచిపోయినాడు అనుకో, మొదటగా వానికి అవమానం, ఆ తర్వాత కుటుంబంలో ఉన్న వారికి అవమానం, ఆ తర్వాత ఆ ఊరికి అవమానం, ఆ తర్వాత ఆ సంఘానికి అవమానం. అతను ఏ సంఘానికి వెళ్తా ఉన్నాడో ఆ సంఘానికి అవమానం, ఆ తర్వాత సమాజానికి అవమానం. అంటే పాపం ఏం తీసుకొని వస్తుంది అని ఆలోచించడైతే అవమానం తీసుకొని వస్తుంది ప్రేమల దేవుని వల్ల. గౌరవాన్ని కాదు తీసుకొని వచ్చేది అవమానం ప్రేమల దేవుని వల్ల. ఓకేనా? ఒక వ్యభిచారం చేసినా, ఒక దొంగతనం చేసినా, ఒక హత్య చేసినా, ఇవన్నీ పాపాలైతే ఈ పాపాలన్నీ మనిషి జీవితానికి ఏం తీసుకొని వస్తాయి అంటే అవమానం తీసుకొని వస్తాయి ప్రేమల దేవుని వల్ల. అవమానం తీసుకొని వచ్చే పాపం మనకు అవసరమా? వద్దు ప్రేమల దేవుని వల్ల. అవమానం తీసుకొచ్చే పాపం మనకు వద్దు.
గౌరవాన్ని తీసుకొని వచ్చేది ఏదైనా ఉంటే మనకు కావాలి. కనుక రెండో విషయం, పాపం కూడా రెండో లక్షణం ఏంటంటే అవమానం తీసుకొని వస్తుంది. కనుక అవమానం తీసుకొచ్చే పాపం మనకు వద్దు ప్రియమైన దేవుని వలన. ఇక మూడో లక్షణం ఏంటి అని ఆలోచించినైతే, రక్తస్రావం కలిగిన వారి జీవితం, శరీరం ఎలా ఉంటుందంటే అసహ్యంగా మారిపోతుంది ప్రియమైన దేవుని వలన. రక్తం అంతా కారిపోతా ఉంటే ఆ సీన్ మనం చూసినప్పుడు చాలా అసహించుకుంటాం, చిచి చిచి అని. ఇది మనకు అర్థమైతే మనిషి జీవితంలోకి రక్తస్రావం అనే వ్యాధి వచ్చినప్పుడే ఆ శరీరాన్ని చూసి అసహించుకుంటా ఉన్నాం మనం. మనిషి జీవితంలోకి పాపం కూడా వస్తే పాపాన్ని చూసినటువంటి దేవుడు కూడా ఆ మనిషి జీవితాన్ని చూసి అసహించుకుంటాడు ప్రియమైన దేవుని వలన. అందుకే మీరు బైబిల్ చూసినట్లయితే కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ధార్మికులు నీ సన్నిధిలో నిలవరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. పాపము చేయు వారందరూ, వాళ్ళు చిన్నలైనా పెద్దలైనా ముసలోళ్ళైనా స్త్రీలైనా పురుషులైనా హిజ్రాలైనా ఎవరైనా లింగభేదం లేకుండా వయోభేదం లేకుండా ఎవరు పాపం చేసినా వారందరూ దేవుని దృష్టికి అసహ్యం. ఓకేనా? మరి ఏ పాపం మన జీవితంలోకి వస్తే దేవుడు అసహించుకుంటాడు? కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటే చెప్తారా బైబిల్ నుంచి అంటే కొన్ని చూద్దాం ప్రియమైన దేవుని వలన. మొదటిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. పాపము ఏ కోణాల్లో వస్తుందో, ఏ కోణాల్లో మన జీవితంలోకి వచ్చినప్పుడు మన జీవితాలు దేవుని దృష్టికి అసహ్యకరంగా ఉంటాయో ఒకసారి మీ బయలుపి చూడండి ప్రియమైన దేవుని వలన. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. కుటీల వర్తనలు యెహోవాకు అసహ్యులు. అంటే కుటీల వర్తనలు అంటే కుటీలత. అంటే కుటీలత అంటే ఏంటంటే ప్రియమైన దేవుని వలన ఇచ్చిన అవయవాలను రైట్ డైరెక్షన్లో యూజ్ చేసుకున్నా రాంగ్ డైరెక్షన్లో యూజ్ చేస్తే అదే కుటీలత ప్రియమైన దేవుని వలన. ఏ ఉద్దేశంతో అయితే దేవుడు నీకు కళ్ళు ఇచ్చాడో ఆ ఉద్దేశంలో నువ్వు కళ్ళను యూజ్ చేయకోకుండా రాంగ్ డైరెక్షన్లో కళ్ళను యూజ్ చేయడం కుటీలత ప్రియమైన దేవుని వలన. అలాగే శరీరం విషయంలో కూడా శరీరం ఏ ఉద్దేశంతో అయితే దేవుడు ఇచ్చాడో ఆ ఉద్దేశంతో శరీరాన్ని మనం యూజ్ చేయకపోతే అది అందులో కుటీలత ఉంది ప్రియమైన దేవుని వలన. శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనకి దేవుని మహిమపరచాలని ఇచ్చాడు. దేవుని మహిమపరచుకోకుండా దయ్యాన్ని మహిమపరిస్తే ఆ మనిషి జీవితంలో ఉన్నది ఏంటంటే కుటీలత, మోసం ప్రియమైన దేవుని వలన, మోసం. కనుక ఈ రీతిగా మనం ఆలోచించాలైతే అత కుటీలత కలిగిన వాళ్ళందరూ దేవుని దృష్టికి ఎలా ఉంటారో అని ఆలోచించాలైతే అసహ్యులుగా ఉంటారు. వాళ్ళని చూసి అసహించుకుంటాడు. ఏంది ఇంత రోత ఉంది, ఏంది కుటీలత ఏంది కానీ దేవుడు అసహించుకుంటాడు ప్రేమణ దేవుని వలన. అలాగే మనం చూసినట్లయితే ప్రేమణ దేవుని వలన కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 163వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 163వ వచనం. అబద్ధము నాకు అసహ్యము. ఒక భక్తుడు చెప్తున్నాడు, అబద్ధము నాకు అసహ్యము. మన జీవితంలో అబద్ధాలు ఉంటే దేవుడు చూసినప్పుడు కూడా అసహించుకుంటాడు ప్రేమణ దేవుని వలన. అంటే పాపం ఏ యాంగిల్లో వస్తూ ఉంది? కుటీలత అనే ఒక కోణంలో వస్తూ ఉంది, అబద్ధం అనే రూపంలో వస్తూ ఉంది. ఈ రూపంలో నీ జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు నీ జీవితాన్ని చూసినప్పుడు అసహించుకుంటాడు ప్రేమణ దేవుని వలన. అలాగే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యం. ఒక భక్తుడు మాట్లాడుతున్న మాట ప్రేమణ దేవుని వలన. దుష్టత్వం చూసి ఆనందించు దేవుడు కాదు. మన తండ్రి దుష్టత్వాన్ని చూసి ఆనందించినప్పుడు, మనం ఆయన పిల్లలమైనప్పుడు మనం కూడా మన పెదవుల నుంచి ఏం రాకూడదు? దుష్టత్వం రాకూడదు. ఒకవేళ వస్తే దేవుడు చూసి అసహించుకుంటాడు ప్రేమణ దేవుని వలన. అలాగే మనం ఆలోచించినైతే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం. ఏలైనగా న్యాయము చేయుట యెహోవా నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. ఈరోజు ఎంతమంది జీవితాలతో ఆడుకొని అన్యాయంగా సొత్తులు పట్టుకుంటున్నారు మనం చూడడం లేదా? పేపర్లో చూడడం లేదా? టీవీలో చూడడం లేదా? కళ్ళారా చూడడం లేదా ప్రేమణ దేవుని వలన? ఓకేనా? వెళ్తా ఉంటాం, అన్నీ ఉంటాయి. అయినా కానీ లంచం కోసం అన్యాయంగా జరిమానా, ఎక్కువ మాట్లాడితే కేసు బుక్ చేస్తారు. ఓకేనా ప్రేమణ దేవుని?
ఎక్కడ చూసినా అన్యాయమే, కోర్టులో అన్యాయమే, ఎక్కడ చూసినా అన్యాయమే ప్రేమ దేవుని వల్ల. కనుక ఇలా అన్యాయం మనిషి జీవితంలో కనబడుతున్నప్పుడు ఆ మనిషి జీవితాన్ని చూసినటువంటి దేవుడు అసహించుకుంటాడు ప్రేమ దేవుని వల్ల. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనిషి జీవితంలోకి పాపం వస్తే ఆ పాపము మనల్ని దేవుని దృష్టికి ఏం చేస్తామని తెలుసా? అసహ్యులుగా చేస్తూ ఉంది ప్రేమ దేవుని వల్ల. దేవుని దృష్టిలో అసహ్యులుగా మారిపోయినాము అంటే మనకు వచ్చేది పరలోకం కాదు ప్రేమ దేవుని వల్ల, నరకం. అందుకే ప్రకటన గ్రంథంలో నరకానికి వెళ్ళిపోయే ఒక లిస్టులో, ఆ లిస్టులో ఈ లిస్టు కూడా ఉంది చూడండి ప్రేమ దేవుని, అసహ్యులకు వెళ్ళే లిస్టు కూడా ఉంది. ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచ్చింది చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచ్చిన, పిరిగివారును అవిశ్వాసులను అసహ్యులు అందలేం చేసుకోండి, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహాధికులను, అపర్థికులు అందరూ అగ్నిగుండంలో పడుదురు. ఇది 2వ మరణం, అది నరకానికి వెళ్ళిపోవడమే. ఓకేనా? అంటే పాపం మనిషి జీవితంలో ప్రవేశించడం వల్ల మనిషి జీవితం దేవుని దృష్టిలో అసహ్యం అవుతా ఉంది. మనిషి దేవుని దృష్టిలో అసహ్యుడుగా మారిపోతే అసహ్యానికి వచ్చే రిజల్ట్ ఏంటి అని ఆలోచించినట్లయితే నరకం ప్రేమ దేవుని వల్ల. కనుక ఈ రీతిగా మనం ఆలోచించినట్లయితే మనిషి జీవితంలోకి పాపం రావడం వల్ల పాపం ఏం తీసుకొని వస్తూ ఉందయ్యా మనిషి జీవితానికి అంటే అసహ్యాన్ని తీసుకొని వస్తూ ఉంది. ఆ అసహ్యానికి రిజల్ట్ ఏంటయ్యా అని ఆలోచించినట్లయితే నరకం ప్రేమ దేవుని వల్ల. అంటే ఒక్క మాట చెప్పాలంటే పాపం మనల్ని మెడబట్టుకొని ఈడ్చుకొని నరకంలో వేస్తూ ఉంది ప్రేమ దేవుని వల్ల. అంత భయంకరమైంది, అంత చండాలమైంది, అంత పనికిమాలింది ప్రేమ దేవుని వల్ల. అలాంటిది మనకు అవసరమా? ఓకేనా? మనకు ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. పాపము ఎన్ని నష్టాలు తీసుకొని వస్తూ ఉందో, ఎంత భయంకరంగా జీవితాన్ని మనిషి జీవితాన్ని మారుస్తుందో తన కబంధాస్తాలో ఉంచుకొని ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. కనుక ఇది 3వ లక్షణం ప్రేమ దేవుని వల్ల. ఇక 4వది మనం ఆలోచించినట్లయితే బలహీనపరుస్తుంది. రక్తస్రావం అనే వ్యాధి మనిషి శరీరాన్ని ఏం చేస్తుందంటే బలహీనపరుస్తుంది. రక్తం అంతా పోతా ఉందనుకోండి, మనిషి దేహానికి ప్రాణం ఎవరు? రక్తమే కదా. రక్తం అంతా పోతా ఉందంటే దేహం అంతా ఏమవుతా అంటే బలహీనపడుతూ 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 కేజీలు తగ్గుతూ చివరికి ప్రాణమే పోయే పరిస్థితి ప్రేమ దేవుని వల్ల. రక్తస్రావం అనే రోగం మనిషి శరీరాన్ని ఏ విధంగా అయితే బలహీనపరుస్తుందో పాపము కూడా మనిషి జీవితాన్ని కూడా చాలా బలహీనపరుస్తుంది ప్రేమ దేవుడు. అందుకే ఎగ్జాంపుల్గా మనం ఆలోచించాలైతే సంసోన్ జీవితం మనకు తెలుసు. ఆయన కొదమ సింహాన్ని ఏం చేసినాడు? పుచ్చకాయని చీల్చినట్టు చీల్చేసినాడు ప్రేమ దేవుడు. అంత బలవంతుడు ఆయన. ఓకేనా? పుచ్చకాయ తెలుసు కదా మనకి, దాన్ని మనం చీల్చేస్తాం కదా ప్రేమ దేవుని వల్ల. అంటే మనం చేస్తలేం, కానీ కొంచెం శక్తిమంతులు జింబాడి కలిగినటువంటి వాళ్ళు చీల్చేస్తారు. అలా పుచ్చకాయని చీల్చేసినట్టు సంసోను కొదమ సింహాన్ని ఏం చేసినాడు? చీల్చేసినాడు ప్రేమ దేవుని వల్ల. అంత చీల్చేసినట్టు ఎంత బలవంతుడై ఉండాలి ఒకసారి మీరు ఆలోచించండి. ఆ తర్వాత 2 గారవ బంధాలని కొండ మీదకి ఎత్తుకోమోతాడు, కొనకెత్తుకోమోతాడు ప్రేమ దేవుని వల్ల. మనము బిందె నీళ్ళే గుట్టెక్కలేకుండా ఎత్తుకొని ఎక్కగలరా? ఒక బిందె నీళ్ళు ఎత్తుకొని గుట్ట ఎక్కడ చూద్దాం? కొండ కాదు సుమా, గుట్టనే ఎక్కలేకపోతున్నాం మనం. ఆయన 2 ద్వారబంధాలు ఎన్ని కేజీలు ఉంటాయి ప్రేమ దేవుని వల్ల? అన్ని కేజీల బరువు కలిగినటువంటి ఆ ద్వారబంధాలు 2 యువతలొకటి వేసుకొని హెబ్రోను కొండ చివరికి మోసుకొని వెళ్ళిపోయినాడంటే ఎంత బలవంతుడై ఉండాలి ఒకసారి మీరు ఆలోచించండి. ఆ తర్వాత 300 నక్కలను పట్టుకొని ఆ నక్క తోకకి ఈ నొక్క తోకం చేసుకొని మధ్యలో ముడి వేసి ఆ మధ్యలో ఏం పెట్టాడు? దివిటి. ఎన్ని దివిటీలమ్మా? 150. ఎన్ని నక్కలు? 2 నక్కలు ఉక్కు ఈ ఒక దివిటి అయితే 300 నక్కలకి ఎన్ని? 150. నిప్పర్నిచ్చి గోధుమ చేనులోకి ద్రాక్ష తోటలోకి పంపించేసరికి ఫిలిప్పీల దేశంలో ఉన్న పొలాలన్నీ కాలిపోయాయి. నక్కను పట్టుకోవడము, ఆ నక్కను పట్టుకోవడం, ఈ నక్కను పట్టుకోవడం, ఆ నక్కల తోకలను పురకోసి తీసుకొని ముడేసి మళ్ళీ మధ్యలో దివిటి పెట్టి ముట్టించి పంపించేసినాడు. అంటే ఎంత గొప్ప బలం ఉంటే ఆ విధంగా చేయగలడు ప్రేమ దేవుని వల్ల. ఆ తర్వాత గాడిద దౌడ ఎమ్మకం తీసుకొని 1000 మందిని, ఓకేనా, గొల్లియాతు కత్తి తీసుకొని కాదు సుమా, గాడిద దౌడ ఎమ్మక తీసుకొని ఎంతమంది చంపినాడు? 1000 మందిని చంపినాడు ప్రేమ దేవుని వల్ల.
అంటే ఒక్క దవడ ఎముకతో 1000 మందిని చంపినంటే ఇది సినిమా గ్రాఫిక్స్ కాదు, రియల్. ఓకేనా? ఒక్క దవడ ఎముకతో 1000 మందిని చంపినాడంటే ఎంత బలవంతుడై ఉండాలి ప్రియమైన దేవుని వల్ల. ఇలాంటి బలవంతుడు ఏమైపోయినాడంటే దిలీలా మాయలో పడి ఏమైపోయాడు, బలహీన పడిపోయినాడు. ఎంతగా బలహీన పడిపోయినాడంటే ఒక్కసారి ఆ మాట మీరు చూడాలి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియమైన దేవుని వల్ల. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి ఏం చేస్తా ఉంది మా? తొందర పెట్టుచున్నందున. బలం ఎక్కడ? యువర్ స్ట్రెంత్ ఈజ్ వేర్? చెప్పు, టెల్ మీ యువర్ ఆన్సర్ అని మాటి మాటికి బయటికి వెళ్ళిపోయి విసిగిస్తూ ఉంది, ఇంట్లోకి వస్తే ఇంట్లో విసిగిస్తూ ఉంది. ఓకేనా? బెడ్ మీద ఉన్నప్పుడు బెడ్ మీద విసిగిస్తూ ఉంది. మాటికి విసిగించి తొందర పెట్టడం వల్ల అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఇంతకు సంసోను పుట్టిందెందుకు? చచ్చిపోవడానికే? ఫిలిస్తీను కాపాడడానికి పుట్టాడు. ఆయన మానవ జన్మకి ఏముంది? ఒక కారణం ఉంది. నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఒక బలవంతుడు పాపము దెలీలా రూపంలో అటాక్ చేసేసరికి అలాంటి బలవంతుడు చచ్చిపోవాలనుకుంటున్నాడు ప్రియమైన దేవుని వలన. ఏమనుకుంటాడు? చచ్చిపోవాలనుకుంటా ఉన్నాడు. అంటే ఎంత బలహీనుడైపోయినాడు చూడండి ప్రియమైన దేవుని. మార్కులు తక్కువ వచ్చినప్పుడు పిల్లలు ఏం చేస్తారు అంటే చచ్చిపోవాలనుకుంటారు ప్రియమైన దేవుని వలన. రిమోట్ ఇవ్వకపోతే చచ్చిపోవాలనుకుంటారు ప్రియమైన దేవుని వలన. బలహీన దశకి వెళ్ళిపోయి అంటే పాపం అటాక్ చేసినప్పుడు మనిషి ఏమనుకుంటాడంటే చచ్చిపోవడమే శరణ్యం అనుకుంటారు. ఇక్కడ ఇంత బలవంతుడు, కొదమ సింహాన్ని చీల్చినటువంటి బలవంతుడు, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన బలవంతుడు, 300 నక్కలు పట్టుకొని 150 దివిటీలు పెట్టి ముట్టించి పొలాలకు పంపించినటువంటి ఇంత బలవంతుడు, 2 ద్వారబంధులు హెబ్రోను కొండ చివరికి మోసుకొని పోయినటువంటి ఇంత బలవంతుడు ఏమైపోయినాడు? ఒక్క స్త్రీ విషయంలో, స్త్రీ బలహీనమైన ఘటం చేతిలో బలహీనంగా అయిపోయినాడు ప్రియమైన దేవుని వలన. బలహీనమైపోయి సావాలనుకున్నాడు. అంటే పాపము మనిషి జీవితాన్ని ఏం చేస్తుంది? బలహీనం చేస్తుంది ప్రియమైన దేవుని వలన. ఆలోచించండి. కనుక ఇలా బలహీనపరిచే పాపం మనకు అవసరమా? వద్దు ప్రియమైన దేవుని వలన. తర్వాత ముగించుకుందాం. ఆ తర్వాత పాపములు అటాక్ చేసినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అని ఆలోచించలైతే, రక్తస్రావము మనిషిని అటాక్ చేసినప్పుడు అక్కడ ఒక బ్యాడ్ స్మెల్ అనేది ఉంటుంది ప్రియమైన దేవుళ్ళ. అలాగే పాపం కూడా మనిషి జీవితాన్ని అటాక్ చేసినప్పుడు మనిషి జీవితంలో నుంచి కూడా పరిమళ వాసన ఏం రాదు ప్రియమైన దేవుళ్ళ. సెంటు వాసన ఏం రాదు, అత్తరు వాసన ఏం రాదు. ఏమొస్తుంది అంటే ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది ప్రియమైన దేవుళ్ళ. ఒక భక్తుడు తను చేసిన పాపాన్ని బట్టి ఏం చెప్తానో ఒకసారి మీ బయలుకి చూసినట్లయితే కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు. అంటే మనిషి జీవితంలో మనిషి చేస్తున్నటువంటి ఆలోచన బట్టి, మూర్ఖంగా ఆలోచించిన ఆలోచన బట్టి ఏం తెచ్చుకుంటాడంటే ఆ జీవితానికి దెబ్బలు తెచ్చుకుంటాడు, ప్రమాదం తెచ్చుకుంటాడు, లేనిపడి సమస్యలు తెచ్చుకుంటాడు. ఆ సమస్యను బట్టి, ఆ గాయాన్ని బట్టి, ఆ దెబ్బను బట్టి మనిషి జీవితం నుంచి ఏమొస్తుందని చెప్పుకుంటాడు? తనే దుర్వాసన. కనుక ఈ రీతిగా మనం ఆలోచించాలైతే ప్రియమైన దేవుళ్ళ, మనిషి జీవితంలోకి పాపం వస్తే మనిషి జీవితం కంపే ప్రియమైన దేవుళ్ళ, సొంపుగా ఉండదు. ఓకేనా? అందుకే దేవుడు కూడా ఏం చేస్తా ఉన్నాడు ఆలోచించాలైతే, పండగ దినాలు వ్రత దినాలు పాటిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ స్మెల్ను ఆగ్రానించడం అనేది ఎందుకు ఆగ్రానించలేదయ్యా అని అడిగితే రీజన్ చెప్తాను చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం చూడండి, ముగించుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు నాశనమును నేను ఆగ్రహింపలను. ఎందుకు అని అడిగితే 24 వచ్చింది చూడండి. 24 వచ్చిన నీళ్లు పారునట్టుగా న్యాయము జరగనీయుడి. అంటే వారి జీవితంలో ఏం లేదు? న్యాయం లేదు. గొప్ప ప్రవాహం వలె
నీతిని ప్రవహింపనీయుడి. అంటే వాళ్ళ జీవితంలో ఏం లేదు, నీతి లేదు. నీతి లేకుండా, న్యాయం లేకుండా దేవునికి ఏం చేస్తా ఉన్నారు? వ్రత దినాలు. ప్రేమ దేవుని ఉన్నారా? వ్రత దినాలు. ఎందుకు నీ వ్రత దినం? నీ జీవితంలో నీతి లేదు, నీ జీవితంలో న్యాయం లేదు. నేను న్యాయవంతమైనప్పుడు, న్యాయం లేనప్పుడు, నేను నీతిమంతుడైనప్పుడు, నీ జీవితంలో నీతి లేనప్పుడు, నువ్వు చేసే పండగలు దేనికి? నువ్వు చేసే వ్రత దినాలు ఎందుకు? నువ్వు అర్పించే దహన బలి దేనికి? నాకు అవసరం లేదు. అర్థమైన ప్రేమ దేవుని ఉంటా. కానీ ఈ రీతిగా మనం ఆలోచించడైతే మనిషి జీవితంలో పాపం పెట్టుకొని, మనిషి జీవితంలో పాపం పెట్టుకొని చేసే ప్రార్థన దేవుడికి అవసరం లేదు. మనిషి జీవితంలో పాపం పెట్టుకొని చేసే పని దేవుడికి అవసరం లేదు. చేసే ప్రతిది ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండి చేయాలి ప్రేమ దేవుని వల్ల. అది దేవుడు కోరుకుంటా ఉన్నారు. మీరు పండుగలు చేస్తూ ఉన్నారు, పరిశుద్ధంగా ఉండి చేయండి. ఓకేనా? మీరు సంగీతం, మ్యూజిక్ సిస్టంతో పాటలు పాడుతూ ఉన్నారు, పరిశుద్ధంగా ఉండి పాడండి. జీవితంలో నీతి లేదు, జీవితంలో న్యాయం లేదు. మీరు చేసే కార్యక్రమాలన్నీ దేనికి? నేను కోరుకున్నది మీ జీవితంలో లేనప్పుడు దేనికి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమ దేవుడు వల్ల. కనుక ఈ రీతిగా మనం ఆలోచించినట్లయితే ఈ రీతిగా దుర్వాసన కలగజేస్తుంది ప్రేమ దేవుని వల్ల పాపం. ఇకపోతే ప్రేమ దేవుని వల్ల పాపం ఏం చేస్తుంది అంటే నష్టం. ప్రేమ దేవుని వల్ల పాపం మనిషి జీవితాన్ని అటాక్ చేసినప్పుడు నష్టమే. అందుకే నేను అన్న మాట్లాడుతూ గుట్కా ఏం చేస్తుందంట? గుండెకు చిల్లు పెడుతుంది ప్రేమ దేవుని వల్ల. ఏనైనా గుట్క వేసుకుంటా ఉన్నావు, గుండెకు చిల్లు పడుతుంది కంటే పడేది నా గుండెకే కదా, నీ గుండెకి పడినట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు ఏంటి అంటున్నాడు. అర్థమైన ప్రేమ దేవుని వల్ల గుట్క వేసుకుంటే గుండెకు చిల్లు పడుతుంది కదా అని వాళ్ళని ఉద్దేశించి, వాళ్ళని ప్రేమించి మనం చెప్తా ఉంటే పడేది నా గుండెకి కదా, మీ గుండెకు పడతా ఉన్నట్టు మీరు ఫీల్ అవుతా ఉన్నారు ఏంది? లిక్కర్ తాగితే లివర్ పాడైపోతుంది అంటే పాడయ్యేది నా లివర్ కదా, నీ లివర్ ఫీల్ అయ్యేట్టు, నీ లివర్ పాడైపోయినట్టు ఫీల్ అవుతున్నావు కదా అంటున్నారు ప్రేమ దేవుని వల్లరా. అంటే ఇప్పుడున్న సమాజంలో మంచి చెప్పినా చెడే ప్రేమ దేవుని వల్లరా. అంటే ఏమి పాడైపోయినా లెక్క చేయడం లేదు ప్రేమ దేవుని వల్ల. ఇలా బ్రతికితే చచ్చిపోతే నరకానికి వెళ్తావా అంటే చచ్చిపోయిన తర్వాత చూద్దాంలే అంటున్నారు ప్రేమ దేవుని వల్ల. అంటే పాపం మాయలో ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తున్నాడో మనిషికి అర్థం కాదు ప్రేమ దేవుని వల్లరా. మనిషికి అర్థం కావాలి అంటే మనోనేత్రాలు వెలిగింపబడితే కానీ మనిషి జీవితంలో మనిషి ఏం చేస్తున్నాడో మనిషికి అర్థం కాదు ప్రేమ దేవుని వల్లరా. కనుక ఈ రీతిగా మనం ఆలోచించినట్లయితే పానపరాగ వేసుకుంటే పళ్ళు పాడైపోతాయి, గుట్కా వేసుకుంటే గుండె సిలువ పడుతుంది, లిక్కర్ తాగితే లివర్ పాడైపోతుంది అని ఇంత నష్టం ఉంది అని చెప్తా ఉన్నప్పుడు ఆ నష్టాన్ని లెక్కే చేయడం లేదు ప్రేమ దేవుని వలన. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ నష్టం శరీరానికి ఒక్కదానికి అనుకుంటే పొరపాటు, ఆ తర్వాత ఆత్మ కూడా తీసుకొని వస్తుంది. అప్పుడు నష్టం వచ్చినప్పుడు పూడ్చుకోవడానికి ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు ప్రేమ దేవుని వలన. కనుక ఈ రీతిగా మనం ఆలోచించాలైతే పాపం అనేది మనిషి జీవితంలో ఏం తీసుకొని వస్తుందంటే నష్టం తీసుకొని వస్తుంది ప్రేమ దేవుని వలన. ఇకపోతే ప్రేమ దేవుని వలన రక్తస్రావం ఉన్న వాళ్ళు భార్యాభర్తలు ఐక్యంగా కలిసి ఉండలేరు ప్రేమ దేవుని వల్ల. అంటే ఒక మాట చెప్పాలంటే విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ప్రేమ దేవుని వల్ల. అంటే రక్తస్రావం అనే వ్యాధి ఏం చేస్తారంటే అనేకతను గురి చేస్తుంది. ఇది మనకు అర్థమైతే మనిషి జీవితంలోకి పాపం వచ్చినప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే చెయ్యి వదిలేస్తాడు ప్రేమ దేవుని వలన. అంటే సహవాసం కట్ అవుతుంది ప్రేమ దేవుని వలన. కనుక ఈ రీతిగా మనం ఆలోచించినట్లయితే పాపం ఏం చేస్తుందంటే మనుషుల మధ్య ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీస్తుంది ప్రేమ దేవుని వలన. అంత భయంకరమైనది ప్రేమ దేవుని వలన. ఆ తర్వాత మనం ఆలోచించినట్లయితే పాపం అనేది ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చెందనీయదు ప్రేమ దేవుని వలన. కనుక ఈ రీతిగా మనం ఆలోచించినట్లయితే ప్రేమ దేవుని వలన ఇదండి పాపం ఎఫెక్ట్. ఇన్ని రూపాల్లో ఉంటుంది ప్రేమ దేవుని వలన. అందుకే ఒక ఆయన చార్లెస్ స్పర్జన్, ఆయన ఓ చోట ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినారంట, ఏం స్పర్జన్ రా కార్స్ ఆడదామంటే చార్లెస్ స్పర్జన్ అనేవాడు చచ్చిపోయినాడు. ఇప్పుడు చార్లెస్ స్పర్జన్లో ఎవరు బ్రతుకున్నారు తెలుసా? యేసయ్య. నా యేసయ్య కార్స్ ఆడాడు కాబట్టి నేను కూడా కార్స్ ఆడాను. ఓకేనా? ఇలాంటి మాటలు మన జీవితం నుంచి మనం చెప్పగలమా? నా యేసయ్యకి ఇష్టం లేని నేను చెయ్యలేను అని మనం చెప్పగలమా? ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. కనుక ఈ రీతిగా మనం ఆలోచించినట్లయితే పాపం వల్ల ఈ మనిషి జీవితానికి ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి ప్రేమ దేవుని వల్ల. ఇంత భయంకరమైనటువంటి జీవితంగా మారిపోతుంది ప్రేమ దేవుని. అలాంటి పాపపు బంధకాల్లో నుంచి
విడుదల కావాలి అంటే ఖచ్చితంగా దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ముందుకెళ్తే కానీ మనం పాపం నుంచి పాప బంధకాల నుంచి బయటపడలేము ప్రేమ దేవుని వల్ల. కనుక ఈ రీతిగా మనం ఆలోచించవైతే నిన్న ఎన్నో మాటలు విన్నారు ప్రేమ దేవుని వల్ల. ఈరోజు కూడా వింటున్నారు, వినబోతున్నారు, రేపు కూడా వింటారు, వినబోతారు. కనుక ఎక్కడైతే మనిషి ఆత్మీయ జీవితంలో లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ సరి చేసుకొని పరిశుద్ధత జీవితంలో ప్రయాణం చేసి చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయే ప్లాన్లో మనం ఉందాం ప్రేమ దేవుని వల్ల. కనుక పాపానికి చాలా దూరంగా ఉండండి, పరిశుద్ధతకు చాలా దగ్గర ఉండండి. అప్పుడే మన జీవితానికి అర్థం పరమార్థం ప్రేమ దేవుని వల్ల. ఇంతవరకు చక్కగా విన్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుంటాం. దయగల మా కన్న తండ్రి, ప్రేమగల మా నాయన, పాపం అనేది మనిషి జీవితంలోకి వచ్చినప్పుడు మనిషి జీవితం ఎంత భయంకరంగా మారిపోతుందో కొన్ని లక్షణాల ద్వారా మేము చూసుకుని ఉన్నాం తండ్రి. మరి నాయన ఆ లక్షణాలు ఏమాత్రము మా జీవితంలో లేకుండా నాయన మీరు రాయించినటువంటి మీ మాటల్లో ఉన్నటువంటి ఆ ఔషధం లక్షణం ప్రేమ లక్షణం మా జీవితంలో తెచ్చుకొని మేము ఎల్లప్పుడూ మీకు దగ్గరగా ఉంటూ మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోషపరుస్తూ ఒకానొక దశలో చనిపోయిన తర్వాత మీ దగ్గర ఎల్లప్పుడూ సంతోషించే భాగ్యం పొందుకున్నట్టు ఈ జీవితంలో మేము బ్రతుకుతూ ఉన్నప్పుడు మా జీవితంలో ఏ లోటుపాట్లతో అయినా ఉన్నాయో ఆ లోటుపాటు సరిచేసేది మీ వాక్యం కనుక ఆయన ఆ వాక్యాన్ని మీరు బైబిల్ గ్రంథంలో మాకు ఇచ్చి ఉన్నారు. ఆ వాక్యం ద్వారా మా జీవితంలో లోటుపాటు సరిచేయడానికి సుదూర ప్రాంతాల నుంచి మీ కుమారుణ్ణి అన్నగారిని తీసుకొని వచ్చినారు. నిన్నటి సమయంలోనైనా సాయంకాల సమయంలో ఎన్నో మాటల ద్వారా మా జీవితాన్ని హెచ్చరించినారు. ఈ సమయంలో కూడా ఎన్నో మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి బలపరుస్తారని విశ్వసిస్తూ ఇంతవరకు మీరు నాకు చూపిన కృపకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తాను. ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో సమర్పించి అడిగి వేడుకొని పొంది నా తండ్రి. ఆమేన్.